ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో శేషవాహనంపై విహరించిన శ్రీ జ్వాలా నరసింహుడు. బదిరా మహిళల మధ్య ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణ. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆళ్లగడ్డ తహసీల్దార్ జ్యోతి. అహోబిలంలో దేవుని సొమ్మును సైతం దోచుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి వైభవంగా జరిగిన పల్లకి సేవ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో శేషవాహనంపై శ్రీ జ్వాలా నరసింహుడు విహరించారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దిగువ అహోబిలంలో యోగానంద గరుడ విమానంపై శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారిని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. प्रसार्य श्रित दुरितहरं दक्षिणं कुञ्चयित्वा जानुन्यादाय सव्ये तरमितर भुजं नागभोगे निदाय पश्चात् बाहुद्वयेन प्रतिभट शमने धारयन् शङ्खचक्रे देवी भूषादिजुष्टौ जनयतु जगतां शर्म वैकुण्ठनाथः
సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యే స్థితం యోగారూఢమది ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రయక్షం చక్ర పినాకచ భయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవలం లక్ష్మీంద్ర సుమ్మం భజే. అద్భుతమైన క్షేత్రం అహోబిల క్షేత్రంలో నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం 4వ రోజు ఉదయం విశేషమైన చతుస్థానార్చనం హోమ కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారి విశేషమైన ఆదిశేష వాహనంలో ఆదిశేషుడు అంటారు. శేషం అంటే కైంకర్య శ్రీమాన్ అని ప్రథమ కైంకర్యపరుడు. అటువంటి శేష వాహనంలో సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం అటువంటి ధ్యాన శ్లోకం రీతిగా స్వామి ఎలా వైకుంఠంలో ఒక చేతు ఇట్లా పెట్టుకొని తిరువుడి ఇట్లా పెట్టుకొని పాదాలు 2 పాదాలు పట్టుకునే రీతిలో సత్యజ్ఞాన సుఖస్వరూపమలం క్షీరాబ్ది మధ్య స్థితం ఇంకొక ధ్యానం. ఆ వైకుంఠ నారాయణుడే మన లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తున్నారని పురాణాలు చెప్తుంది. అటువంటి శ్రీదేవి భూమిదేవి వైకుంఠ కంఠీరవ ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామ క్షణం పాణిజై అవ్యాత్రీని జగంత్యకుంఠ మహిమ వైకుంఠ కంఠీరవ. విశేషమైన వేదాంత దేశికుల వారు లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠంలో ఉన్నాడు అటువంటి మంగళాశాసనం చేశారు. అటువంటి రీతిలో మన జ్వాలా నరసింహస్వామి విశేషమైన ఆదిశేష వాహనంలో శేషగిరిలో ఇక్కడ ఎన్నో పర్వతాలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ కూడా తిరుమలలో ఉండే మరి శేషుడు అంటారు. ఈ నల్లమల ఫుల్లు ఆదిశేష తోక భాగము శిరోభాగము మధ్య భాగము తిరుమల శ్రీశైలం అహోబిలం అంటారు. మధ్య భాగంలో నరసింహస్వామి ఏం చేశారు ఇక్కడ నల్లమల ప్రాంతంలో. తోక భాగంలో తిరుమల తోక భాగంలో శ్రీశైలము శిరోభాగంలో తిరుమల ఉంటుంది అని పురాణాలు చెప్తుంది. అటువంటి శేషగిరిలో శేష వాహనంలో మన జ్వాలా నరసింహస్వామి విశేషమైన వివిధ అలంకారంలో మన అందరికీ అనుగ్రహం ఇస్తున్న వాళ్ళు ప్రార్థనామూర్తి. అందరూ వచ్చి దర్శనం చేసుకొని నరసింహస్వామి అనుగ్రహం అందరికీ శాశ్వతంగా లభించాలని చరణారవిందంలో ప్రార్థిస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. వైకుంఠ నారసింహ గోవింద, జ్వాలా నారసింహస్వామి గోవింద, పామ్లెట్ నారసింహస్వామి గోవింద.
ప్రతిభకు వికలత్వం అడ్డు కాదని బదిరా మహిళలు నిరూపించారని, భారతదేశం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర నలుమూలల నుంచి నంద్యాలకు వచ్చిన బదిరా, మూగ, చెవిటి మహిళల మధ్య ఘనంగా తాను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శ్రీవరి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి బదిర, మూగ, చెవిటి మహిళలు వేడుకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, కొందరికి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినా ఎన్నో తప్పులు చేస్తున్నారని, వాటికి భిన్నంగా మూగ, చెవిటి, బదిర మహిళలు వారిలో లోపం ఉన్న ఉన్నత చదువులు చదివి తమ కాళ్లపై తాము నిలబడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తూ తామెవరికీ తక్కువ కాదని నిరూపిస్తున్నారని వారికి నా హ్యాండ్స్ ఆఫ్ అంటూ ఎంపీ శబరి అన్నారు. శుభకార్యాల్లో కేక్ కట్ చేసి ఆనందం కోసం శబ్దంతో కూడిన చప్పట్లు కొట్టడం చూశామని, అయితే ఇక్కడ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో మూగ, చెవిటి, బదిర మహిళలు కేక్ కట్ చేయగానే 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ ఆనందం వ్యక్తం చేయడం తనను కలిసివేసిందన్నారు. ప్రతి విద్యార్థిని మధ్యలో చదువు ఆపుకోవద్దని, చదువు మహిళలకు మనోధైర్యం అందిస్తుందని, సమాజంలో మహిళ గౌరవంగా జీవించేందుకు చదువు ఆయుధంగా ఉపయోగపడుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఉద్యోగ, ఉపాధి చేస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్న బదిర మహిళలు అందుకు స్ఫూర్తని, నిజమైన మహిళా సాధికారత అంటే ఇదేనని, అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని రాష్ట్ర నలుమూలల నుంచి నంద్యాలకొచ్చి తనకు అపూర్వ స్వాగతం పలికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగల నిర్వహించిన బదిర మహిళలకు నా ధన్యవాదాలంటూ ఎంపీ శబరి అన్నారు. వికలత్వం శాపం కాదని, వాటిని అధిగమించి ముందుకు సాగే మహిళలు ఏ సమస్య, కష్టం వచ్చినా మీ ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారన్నది మర్చిపోకుండా తనకు ఫోన్ చేయాలని ఎంపీ చెప్పడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యలూరి మెట్ట వద్ద ఉన్న నవజీవని మూగ, చెవిటి పిల్లలు ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, బదిర మహిళా సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ ఎం మేరీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విష్ణుప్రియ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు టీఆర్వి సత్యవాణి, ధరణి, స్వర్ణ, మంజుల, వరలక్ష్మి, రామంజనమ్మ, తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ మూగి వినీత, నంద్యాల జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్ పాసం వెంకట కళ్యాణి తదితర బదిర మహిళలు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఘనంగా సత్కరించారు. ఆనందంగా ఉంది. ఈరోజు ఒక విషయం ఏంటంటే, నేను గమనించింది, కేక్ కట్ చేపించారు. మామూలుగా కేక్ కట్ చేపించినాక చప్పట్లు కొడతారు. మనకు చప్పట్లు అంటేనే సౌండ్తో వచ్చే చప్పట్లు, కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక కలిచివేసిన సందర్భం ఇది. మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు, ఏదైనా లోపం ఉండొచ్చు, కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈరోజు కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటే ఇలాంటి మహిళలకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎన్నో కష్టాలు, కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్నో కష్టాలు ఉన్నా సరే వీళ్ళు ముందుకొచ్చి ఆఫీసులలో గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ, ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఇది మహిళ యొక్క గొప్పతనం. ముఖ్యంగా మన కంట్రీ, మన దేశంలో మహిళలకు ఎంతో ఉన్నత స్థాయిని ఇచ్చారు, ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మహిళలకు. దానికే ఉదాహరణ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది. Women empowerment, other meaning is this, on this stage, in the entire country, entire world, women empowerment is here. అదైతే నేను చెప్పగలుగుతాను. ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రాజారెడ్డి కళ్యాణ మండపం నుండి వై జంక్షన్ మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మరియు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఎస్డీపీఓ అడిషనల్ ఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు వారి సిబ్బంది సహకారంతో జిల్లా మహిళా పోలీసులతో నంద్యాల పట్టణ కేంద్రంలోని రాజారెడ్డి కళ్యాణ మండపం నుంచి వై జంక్షన్ మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద మానవహారంగా ఏర్పడి బేటీ బచావో, బేటీ పడావో, స్త్రీలను గౌరవిద్దాం, సమాజ అభ్యున్నతికి తోడ్పడతామంటూ నినాదాలు చేశారు. అనంతరం తిరిగి రాజారెడ్డి కళ్యాణ మండపం వద్దకు ర్యాలీగా కొనసాగుతూ మహిళా దినోత్సవం గురించి అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మందా జావళితో పాటు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు జయరాములు, రమేష్ కుమార్ మరియు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా, సబ్ ఇన్స్పెక్టర్ కుమారి మరియు జిల్లాలోని మహిళా పోలీసులు, గ్రామ వార్డు మహిళా కార్యదర్శులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ మండలం తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను ఆదిశక్తి స్వరూపులుగా వర్ణించడం జరిగిందన్నారు. అలాగే ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను వివక్షత లేకుండా బాగా చదివించాలని తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి విజ్ఞప్తి చేశారు. మై పేరెంట్స్ బిహైండ్ దిస్. యాక్చువల్గా ఇన్ మై ఒపీనియన్ ఏంటంటే లేడీస్ అనేవాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు అదర్స్. కానీ సమాజంలో ఎలా ఉంటుందంటే లేడీస్ని ఒక వీక్గా పోర్ట్రే చేస్తుంటారు. సో దే ఆర్ కంప్లీట్లీ రాంగ్. యాక్చువల్గా శక్తి అనేది లేడీతో మనం పోలుస్తుంటాం. సో ఈ ప్రపంచంలో కూడా చాలా పవర్ఫుల్ ఎవరు అంటే మహిళలే. ఈ కాలంలో ఏమైందంటే చాలా మటుకు పిల్లలు 10th క్లాస్ వరకు ఆడపిల్లని చదివిస్తున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం ర్యాంక్స్ అన్నీ ఆడపిల్లలకే ఫస్ట్ వస్తుంటాయి స్కూల్స్లో. బట్ దాని తర్వాత ఏమవుతుందంటే పెళ్ళికి ఇంకా చాలే అని థాట్లో వెళ్ళిపోతుంటారు. సో పేరెంట్స్ అందరికీ కూడా నేను తెలియజేయడం ఏంటంటే ఈ మీడియా ముఖంగా మీ పిల్లల్ని 10th తర్వాత కూడా బాగా చదివించండి. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు. అమ్మాయిలు ఒక ఫ్యామిలీని నిలబెట్టగలరు, అదేవిధంగా దాన్ని పడవేసే కెపాసిటీ కూడా కలదు. సో మీరు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే దే విల్ బిల్డ్ ఏ బెటర్ సొసైటీ. సో ఒక ఆడపిల్లల చేతిలో మంచి సొసైటీని డెవలప్ చేసే పవర్ ఉంటుంది. కాబట్టి సో పేరెంట్స్ అందరు కూడా బాగా చదివించండి. ఇంకో ఉద్యోగం అంటారా, సో వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఎవరి కింద కూడా నేను బతకట్లేదు, ఐ ఆమ్ సెల్ఫ్లీ ఇండిపెండెంట్, ఐ కెన్ మేక్ డెసిషన్స్ అని కాన్ఫిడెన్స్ వస్తుంది. సో సొసైటీలో కూడా ఫేస్ చేసే ఒక కాన్ఫిడెన్స్ని పేరెంట్స్ చదివించి ఉద్యోగం ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరియు ఇంకా సొసైటీలో కూడా ఆడపిల్లల్ని వేరే విధంగా చూడకుండా అబ్బాయిలే స్ట్రాంగ్ అని కాకుండా ఇద్దరు సమానంగా పెంచండి, ఇద్దరికి వాల్యూ ఇవ్వండి, ఇద్దరికి కూడా అన్నిట్లో కూడా సమానంగా ఇవ్వండి. ప్రతి విషయంలో కూడా ఇంపార్టెన్సెస్ కానీ ఎస్పెషల్లీ ఆడపిల్లలు డెసిషన్ తీసుకోవాలి అనే వాళ్ళ ఇండివిజువాలిటీకి కూడా పేరెంట్స్గా మీరు దాన్ని హానర్ చేయండి. ఇంటి ముందర ముగ్గు వేసే వాళ్ళు ఆడపిల్లలు ఆడవాళ్ళే. ఎంత బాగా వేస్తారంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఇంటి ముందర వేసే ముగ్గులు కూడా. అది అలా అలా తిప్పి వేస్తుంటారనమాట. ఇంతకుముందు కూడా ఏదో చుక్కల ముగ్గులను వేస్తూ ఉన్నారు. దాన్ని చూస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్లస్ నేను కూడా వేస్తాను. సో ఇలాంటి ముగ్గులు ఆడపిల్లలు తప్ప మహిళలు తప్ప వేరే ఎవరు వేయలేరు. సో అంత మంచిగా వేసే చేసి ఉన్నవాళ్ళు సమాజాన్ని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్ళరు అని అనుకుంటున్నాను. సో మహిళలందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. అహోబిలంలో దేవుని సొమ్మును సైతం దోచుకుంటున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అహోబిలంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఇటీవల అహోబిలంకు వచ్చి అహోబిలంలో అభివృద్ధి అంతా తానే చేశారని గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. 2014 నుండి 19 వరకు మంత్రిగా పనిచేసి కనీసం ఆళ్లగడ్డకు ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయారని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో అహోబిలానికి రోడ్డు నిర్మాణంతో పాటు సీసీ రోడ్లను మాడవీధుల అభివృద్ధికి ఇంత కళ్లగట్టినట్టుగా కనిపిస్తూ ఉంటే ఏ అభివృద్ధి చేయలేదని ఎలా విమర్శిస్తారంటూ గంగుల ప్రశ్నించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో తాటాకు చెలువ పందిళ్లు కూడా యాత్రికులకు వేయలేకపోయారన్నారు. ఎక్కడో స్థానికులు కాని వ్యక్తులను ఇక్కడ తెచ్చిపెట్టి ప్రతి పనికి కమిషన్లు నిర్ణయించి దోపిడీ వ్యవస్థకు దారితీశారని విమర్శించారు. చివరకు దేవుడికి కూడా వారం రోజుల పాటు నైవేద్య ప్రసాదాలు అందకుండా నీచ స్థితికి ఒడిగట్టారని గంగుల ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ఆళ్లగడ్డలో 40 సంవత్సరాల తర్వాత గంగజాతర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని, అదే అహోబిలం నరసింహస్వామి పార్వేటలో ఎంత ఉద్రిక్తత చేశారో అందరికీ తెలుసని, చివరికి దేవుని పల్లకి ఎక్కడో వెళ్లాలో కూడా శాసించే పరిస్థితికి వెళ్లారని అన్నారు. చివరికి అహోబిలం దేవుని మాన్యాలను కూడా వారే అనుభవిస్తూ గుత్తలు కూడా చెల్లించడం లేదని విమర్శించారు. అహోబిలం దేవస్థానం ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో లేదని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చారని, అయితే ఇక్కడ ఉద్యోగులు ఏదైనా తప్పు చేస్తే వారికి పనిష్మెంట్ ఇచ్చే అధికారం కేవలం మఠం అధికారులకే ఉండగా ప్రభుత్వం పరిధిలో లేకపోయినప్పటికీ వారు ఎలా పెత్తనం చేస్తారన్నారు. ఈ ప్రాంతం కూడా కాని వ్యక్తి ఇక్కడికి వచ్చి పెత్తనం ఎలా చేస్తారంటూ చివరకు విలేకరులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారని, పేపర్లో మా గురించి రాస్తే వారంతా చూస్తామని కూడా బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల విమర్శించారు. ఒక్కసారి అలా చేసి చూడండి, మీకు తెలుస్తుంది అంటూ ఎమ్మెల్యే గంగుల సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డను అల్లకల్లోలం చేస్తే చూస్తూ సహించేది లేదంటూ హెచ్చరించారు. అహోబిలం దేవస్థానంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. ఒకవైపు ఆయన సనాతన ధర్మం గురించి ఊదరగొడుతున్నారని, మరో అహబిలంలో ధర్మం గాడి తప్పితే సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. పనిష్మెంట్ ఇచ్చి మళ్ళా తిరిగి తీసుకోవాలా అని డెసిషన్ తీసుకోవాల్సిన అధికారం ఎవరికి ఉంది? టెంపుల్ కు ఉంది. ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టులోనే వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏమని తెచ్చుకున్నారు? గవర్నమెంట్ కి ఈ టెంపుల్ కి సంబంధం లేదు, ఇది పూర్తిగా మఠానికి సంబంధం అని. అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా మఠం చేస్తుందని. అటువంటి అడ్మినిస్ట్రేషన్ లో కూడా మీరు దూరి ఎవరైనా సస్పెండ్ అయితే వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారో మీ వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతా ప్రపంచంకి తెలియదు అనుకుంటే అది చాలా అవాస్తవం. ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉంది, చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఊరికే బుల్డోజింగ్ లాగా కూర్చోగానే మేం చేసినంత ఎవరు చేయలే. మీరు ఏం చేసినారు? మన జగన్మోహన్ రెడ్డి గారు అంకెలతో సహా చెప్పినారు మీరు ఏం చేసినారు, మీరు ఈ 8 నెలల్లో 9 నెలల్లో ఏం చేసినారు, ఏం ఒరగబెట్టినారు ఈ రాష్ట్రానికి అనేది అంకెలతో సహా చూపించినాడు. ఏం చేసినారు మీరు ఈ రాష్ట్రానికి? అది వదిలేసి ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ప్రతి సంవత్సరం గుడి ముందర కానీ గుడి చుట్టుపక్కల కానీ మొత్తం కూడా మనకి తాటాకుతో పందిర్లు వేసి ఉండేవి. ఈరోజు ఎక్కడైనా తాటాకు పందిర్లు కనిపిస్తున్నాయా? అంతకంటే ₹1,00,000 ఎక్కువకి, అంతకంటే 50,000 ఎక్కువకే టెండర్లు అయినాయి ఈ సంవత్సరం. ఆ టెండర్లలో మళ్ళీ ఎవడు పాల్గొన్నాడు? ఆ టెండర్లు 2 డమ్మి కొటేషన్ మీరే ఇస్తారు, ఒరిజినల్ కొటేషన్ మీరే ఇస్తారు. ఆ కొటేషన్ ఓకే అవుతుంది. ఆ కొటేషన్ కి తగిన పని కూడా ఇక్కడ జరగడం లేదు. మరి ఇంత అవినీతి ఈరోజు దేవునికి జరగాల్సిన బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరిగి కూడా జరగకుండా ఉన్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆళ్లగడ్డ సబ్ డివిజన్ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ టౌన్లోని కడప రోడ్డు వైపు ఉన్న మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశం అంటే భారతమాత ఒక తల్లి స్వరూపమని, స్త్రీలు సృష్టికి మూలమన్నారు. ఇండియన్ సొసైటీలో ఉమెన్ పిల్లర్ తెలుపుతూ భారతదేశంలో చాలా రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతకు మార్పు అన్నది మొదట కుటుంబ వ్యవస్థలో రావాలని, అబ్బాయిలు అమ్మాయిలు సమానంగా ఒకే రీతిలో చూడటం, చదువు విషయంలో గాని ఏ విషయంలోనైనా అసమానతలు లేకుండా చూడాలన్నారు. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు నేటి బాలికలైన విద్యార్థులు రేపటి మహిళలు కావున వారికి మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, లక్ష్యం జీవితంలో సాధించాలన్న భావన పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి సైకాలజిస్ట్ నీరజ, టౌన్ ఎస్ఐ షేక్ నగీనా, అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు అమీర్ బాషా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ పెరదోస్ అంజుమ్, వైస్ ప్రిన్సిపల్ సారా మేరీ విజయ్ కుమారి, వృక్షయజ్ఞం సేవా కమిటీ అధ్యక్షురాలు లావణ్య పాల్గొని సందేశాన్నిచ్చారు. వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలు, వక్తృత్వ పోటీల విజేతలైన విద్యార్థులకు డీఎస్పీ బహుమతి ప్రదానం చేశారు. పోలీసు మహిళా ఉద్యోగులకు సర్టిఫికేట్స్, గిఫ్ట్స్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహిళలకు శాలువాలతో పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సభ ఆవరణలో భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహిళల చిత్రపటాలు, క్రీడా రంగంలో రాణించిన చిత్రపటాలు, భారతదేశంలో ఆదర్శంగా, మార్గదర్శకంగా, స్ఫూర్తిగా ఉన్న ఆదర్శ మహిళలను చిత్రపటాల స్టాల్స్ ను ప్రదర్శించారు. నంద్యాల జిల్లా నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ చోడేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పల్లకి సేవ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జి కామేశ్వరమ్మ, ఆలయ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో శేషవాహనంపై విహరించిన శ్రీ జ్వాలా నరసింహుడు.
బదిరా మహిళల మధ్య ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణ. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆళ్లగడ్డ తహసీల్దార్ జ్యోతి. అహోబిలంలో దేవుని సొమ్మును సైతం దోచుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి వైభవంగా జరిగిన పల్లకి సేవ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.